నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మేము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి ఇంకా మంగళవారం వీడియో. ప్రతి మంగళవారం కూడా నేను కొన్ని పనులు అయితే తప్పకుండా చేసుకుంటాను. ఉదయాన్నే లేచిన తర్వాత ఇంకా ఇంటి ముందు అయితే తుడిచిపెట్టేసి ఇంకా గడపకైతే పసుపు కుంకుమలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ప్రతి మంగళవారం కూడాను నేను ఇంకా గడపకు పసుపు కుంకుమలు అయితే పెట్టేసి ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తాను. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమలు కూడా వేసేస్తానండి. ఇంకా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ పూజ దీపం అయితే పెట్టాలి. ఇంకా ప్రతి మంగళవారం కూడా నేనైతే ఇంకా ఆంజనేయ స్వామికి పూజ అయితే చేస్తాను. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన ఇంట్లో శుభం అయితే జరుగుతుందండి. మంగళవారం రోజు ఇంట్లో దీపం పెట్టుకుంటే మనకున్న కష్టాలు సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మనకున్న దోషాలన్నీ పోయి మనకు ఎవరికైనా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పఠించడం వల్ల మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాంటి కష్టాలనైనా దూరం చేస్తుంది. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పూజ సామాన్లన్నీ కూడా నీట్గా కడిగేసేసి ఇంకా దీపారాధన కుందులకైతే పసుపు కుంకుమలన్నీ పెట్టేశాను. మొత్తం పూజ సామాన్లు కూడా నీట్గా పసుపు కుంకుమలు అయితే పెట్టేసేసి ఇంకా పూలు అయితే పెట్టేస్తూ ఉన్నా. నేను ప్రతి మంగళవారం కూడా దీపం అయితే ఇలాగే పెట్టేసుకుంటానండి. నేనైతే కూడా ఇంకా పూజ సామాన్లు అన్నీ పూజ మందిరంలో అన్నీ ఏర్పాట్లు చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి మూలలో రాగి చెంబుతో నీళ్ళు అయితే పెడతాం కదా మనము. ఇంకా అక్కడైతే ముగ్గు వేసేసి పసుపు కుంకుమలు వేసేసి ఇంకా అక్కడ కొంచెము రాగి చెంబులో నీళ్ళు అయితే పెట్టేస్తూ ఉన్నాను. నీళ్ళు పెట్టేసి ఒక పుష్పం అయితే పెట్టేస్తానండి. ఇంకా దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేస్తాను ఆ వాటర్లో. ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా చేసుకుంటానండి నేను ప్రతిరోజు కూడా. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంక ఇల్లంతా కూడా ప్రతి మంగళవారం శుక్రవారము నేను ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తానండి. ప్రతి మంగళవారం శుక్రవారము ఇల్లు మొత్తం ధూపం వేస్తాను. అలా వేయడం వల్ల మనకి ఏదైనా ఉన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దోషాలన్నీ పోతాయి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఇంకా ఉదయాన్నే మా పిల్లలకైతే ఊతప్పాలు అయితే వేసేస్తూ ఉన్నా. కావిరి కుడుములాగా వేసేస్తూ ఉన్నా. దాని మీద కొంచెం క్యారెట్ తురుము అయితే వేసేస్తూ ఉన్నాను. పిల్లలకి మెత్తగా ఉంటాయి కదా ఇలాగైతే అనేసి కొంచెం ఉల్లిపాయలు క్యారెట్ తురుము అయితే వేసేస్తూ ఉన్నాను దోశ మీద, ఊతప్పం మీద. ఇంకా ముందు రోజైతే ఇడ్లీ పెట్టాను. ఇంకా పిండి మిగిలింది. ఇంకా ఆ పిండితో ఇలాగా కొంచెం ఆనియన్స్ క్యారెట్ అయితే వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఆవిరికి ఉడికిపోతుంది కదా, బాగా తొందరగా ఉడికిపోతుంది అనేసి. ఇంకా అదైతే పెట్టేసిన తర్వాత ఇంకా పాలు వేడి చేసేద్దాంలే అనేసి ఇంకా పాలు ఉదయాన్నే వచ్చేస్తాయి మాకు. ఇంకా అందుకని ఇంకా పాలు కూడా వేడైతే చేసేస్తూ ఉన్నాను. ఇంక ఈలోపు దోశ అయితే ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. ఇంక రెడీ అయిపోయింది. ఇంక పిల్లల్ని అయితే లేపి స్నానం అయితే చేయించాలి. ఇంక పిల్లలు లేచారండి. పిల్లలకి స్నానం చేయించేసి ఇంక టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను పిల్లలకి. ఇంకా స్కూల్కి రెడీ అవుతుంది కదా. అదేంటో మా పిల్లలు అసలు స్కూల్ లేకపోతే ఉదయం సాటర్డే సండే వస్తే ఉదయం 7 గంటలకే లేచి కూర్చుంటారు. స్కూల్ ఉందంటే మాత్రం అస్సలు లేవరండి. లేండి టైం అవుతుందని మా పిల్లలిద్దరికి స్నానం చేయించేసి టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. మా పాప చూసారా ఏడుస్తోంది, నాకు టిఫిన్ వద్దని ఏడ్చేస్తూ ఉంది మా పాప అయితే. ఇంకా మా బాబు ఏమో టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. మా పాపతో రోజు ఇబ్బందేనండి, అస్సలు తినదు. మా పాప ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత స్కూల్కి లంచ్ బాక్స్ అయితే కట్టాలి.
పిల్లలిద్దరికి కూడా ఉదయాన్నే లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తాను. ఇక మా పాపకి స్కూల్ దగ్గరేనండి, పక్కనే 12 గంటలకు వెళ్ళి ఇచ్చి రావచ్చు. కానీ ఒక్కొక్క రోజు పని అవుతుంది, ఒక్కొక్క రోజు పని అవ్వదు. ఇంకా వాళ్ళు అందుకనేసి ఇంకా ఉదయం మా బాబుతో పాటే మా పాపకు కూడా లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తాను. ఇంకా స్నాక్స్ కూడా ముందు రోజు చేసిన స్నాక్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టేస్తాను. ఇంకా లంచ్ బాక్స్లు అయితే కట్టేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి. మా బాబుని స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నా. మా పాప ఏమో చూడండి దాని మీద పడుకొని సెల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అలా ఉండిపోయింది మా పాప. మా బాబుకి ఏమో స్కూల్కి టైం అవుతుందని గబగబ మా బాబుని అయితే స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నా. 8 కల్లా వెళ్ళిపోవాలండి మా బాబు. 8 కల్లా వెళ్ళిపోతాడు డైలీ. ఈరోజు కొంచెం లేట్ అయింది. అందుకని గబగబా అయితే నీట్గా అయితే మా బాబుని రెడీ చేసేస్తూ ఉన్నాను. మా పాపకేమో 9 గంటలకి స్కూలు, 9 గంటలకు వెళ్ళిపోతుంది మా పాప. అందుకని మా పాపను వదిలేసాను. ఇంకా మా బాబుని అయితే రెడీ చేసేస్తూ ఉన్నా. ముందు వాడిని పంపించేస్తే తర్వాత ఇంకా ఈమెను పంపించేయచ్చులే అనేసి. ఇంకా మా బాబు అయితే ఇంకా చూడండి అటు తిరిగేస్తూ ఉన్నాడు. టైం అవుతుందన్నా కూడా వెళ్ళి సాక్స్లు వేసుకోరా అంటే అస్సలు వినడు మాట. మా బాబు రెడీ అయితే చేస్తాను. ఇంకా మా బాబు రెడీ అయిపోయిన తర్వాత మా బాబుకి అయితే పాలు అయితే తాపుతున్నాను. ఉదయం టిఫిన్ తినలేదు కదా, పాలు తాగడానికి కూడా చాలా సతాయిస్తుంది మా పాప. చూడండి ఎలా గొడవ చేస్తుందో పాలు తాగడానికి కూడా. ఇంకా ఈలోపు వేసేసిన తర్వాత ఇంకా ఉదయం మళ్ళీ దోశ. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా బాబుకి దోశ కావాలన్నాడు. అందుకని మళ్ళీ ఒక ఎక్స్ట్రా దోశ అయితే వేసేస్తూ ఉన్నా మా బాబుకి. దాని మీద కొంచెము మసాలా అయితే పెట్టేసేసి మసాలా దోశలాగా వేసేస్తూ ఉన్నాను. దాని మీద కొంచెము బంగాళాదుంపల కూర వేసేసి ఉల్లిపాయలు అయితే పెట్టేసేసి ఇంకా దోశలాగా అయితే మసాలా దోశలాగా అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నము చేస్తున్నానండి కూర అయితే. ఇంకా కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా మాకు లంచ్ బాక్స్లోకి మాకు మధ్యాహ్నం లంచ్ కావాలి కదా, ఇంకా అందుకని బీట్రూట్ అయితే కట్ చేసేసి ఫ్రై చేసేద్దాంలో అనేసి బీట్రూట్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయిందండి తెచ్చేసి, కానీ ఎవరు దీన్ని మా ఇంట్లో తినరు. అయినా కూడా ఖచ్చితంగా తినాలి అని నేను ఇంకా వారంలో ఒక రోజు అయితే బీట్రూట్ అయితే తప్పకుండా చేసేస్తాను. కొంచెం చేస్తాను ఫ్రై అయితే, ఎక్కువైతే చేయను. అందుకనేసి ఇంకా బీట్రూట్లు అయితే కట్ చేసేసి ముక్కలు కట్ చేస్తూ ఉన్నాను. బీట్రూట్ ఫ్రై అయితే చేసేద్దాంలే అనేసి. బీట్రూట్ తినడం వల్ల రక్తం లేని వాళ్ళకి కూడా రక్తం బాగా వస్తుందండి. ఒంటికి రక్తం బాగా వస్తుంది. కాకపోతే చూడడానికి ఎర్రగా ఉంటుందని, కానీ దీన్ని తినడం వల్ల బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వారంలో ఒకసారైనా బీట్రూట్ అయితే తినాలండి. కానీ ఇది ఎర్రగా ఉంటుందని ఎవరు దీని దగ్గరికి అయితే రానివ్వరు తొందరగా. మా ఇంట్లో అయితే మా పిల్లలు అసలు తినరు. కానీ మేమైతే ఇంకా మా కోసం అయితే మేము పిల్లలకి వేరే కూర చేసేసి ఇంకా మా కోసం అయితే మేమైతే చేసుకుంటాము. బీట్రూట్ బ్లడ్ ప్రెషర్ అనేది బాగా ఉంటుంది బీట్రూట్ తినడం వల్ల. ఇంకా ముక్కలు అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత కొంచెం కళాయిలో ఆయిల్ వేసేసి పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసేసి ఒక ఎండుమిర్చి అయితే వేసాను. కరివేపాకు అయితే లేదండి. ఇంకా అందుకనేసి వెళ్ళాలి, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి. ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా కరివేపాకు ఇంటి దగ్గర నుంచి అయితే వస్తుంది. ఇంక ఈసారి రాలేదండి. ఇంకా సరే అనేసి ఇంకా రైస్ అయితే కర్రీ అయితే వేగుతూ ఉంది ఒక పక్క. ఇంక ఈలోపు రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను, ఒక స్టవ్ మీద అయితే కర్రీ అయితే వేగిపోతూ ఉంది. ఫ్రై అయితే వేగిపోయిందండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి బీట్రూట్ ఫ్రై. కర్రీ అలా వేగుతూ ఉంటుంది. ఇంక ఈలోపు స్టాండ్లో గిన్నెలు ఉన్నాయి కదా అనేసి ఇంకా వాటిని కూడా తీసేసి ఎక్కడెక్కడ సెల్ఫుల్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఫ్రై అయితే వేగిపోయింది. ఇంకా అందులో కొంచెము పసుపు అయితే వేస్తాను, కొంచెం కారం అయితే వేయాలి. కొంచెం కారం వేసేసిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము అయితే వేస్తాను.
కొబ్బరి తురుము వేస్తే వేయడం వల్ల కూరల్లో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి, బాగుంటుంది కొబ్బరి తురుము. ఇంకా కర్రీస్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేస్తా ఉన్నాను. ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తానండి ఖచ్చితంగా కూడా. ఇంకా అలా చేయడం వల్ల కిచెన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ అయితే చేసేస్తా ఉన్నాను. టైల్స్ కూడా మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను. రోజు సోప్ పెట్టేసి బండ మొత్తాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తానండి. అక్కడ జిడ్డు మరకలు ఉన్నా అవి కూడా పోతాయి కదా అనేసి రోజు క్లీన్ చేసేస్తాను. స్పీడ్గా అయితే చేసేస్తాను. స్టవ్ మొత్తాన్ని కూడా స్క్రబ్బర్ పెట్టి రోజు తుడిచేస్తాను. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసి కొంతసేపు అయితే ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా ఎలాగూ ఏం లేవు, ఇంకా పిల్లలకి కొంచెం జంతికలు అయితే చేసేద్దాంలే అనేసి పిండి అయితే కలిపేస్తూ ఉన్నా. సన్న జంతికలు చేసేద్దామని కలిపేస్తూ ఉన్నా. ఇంకా 2 కప్పులు శనగపిండి, 2 కప్పులు బియ్య పిండి అయితే వేసేసి కొంచెం కారము, ఉప్పు, కొంచెము వాము అయితే వేస్తాను. ఇంకా వేసేసి మెత్తగా కలిపేస్తూ ఉన్నా. పొడిగా బియ్య పిండి, శనగపిండి రెండు బాగా కలిసే విధంగా కలుపుతూ ఉన్నా. కొంచెం వాటర్ అయితే వేసేసి పిండి అయితే కలుపుతూ ఉన్నాను. అవేం వేడి నీళ్ళు కాదండి, మామూలు వాటర్ వేసి కలిపేస్తూ ఉన్నాను. పిండి అయితే కలిపేసాను. కలిపేసిన తర్వాత స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశాను. స్టవ్ మీద కడాయి పెట్టేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే డీప్ ఫ్రై ఆయిల్ అయితే బాగా కాగాలి. కాగిన తర్వాత అయితే జంతికలు అయితే పెట్టేస్తాను. ఇంకా జంతికలు అయితే చేసేస్తూ ఉన్నాను. చూడండి చక్రాలు, మా వైపు అయితే వీటిని చక్రాలు అంటామండి మేము. చాలామంది అయితే జంతికలు అంటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా సన్నగా చేశాను. కానీ వత్తాలంటేనే చాలా కష్టం అండి. ఆ గిద్దలతో, ఆ చక్రాల గిద్దలతో వత్తాలంటేనే చాలా కష్టం. కానీ చాలా సన్నగా, ఇంకా నేనైతే మా పిల్లలు అయితే ఎక్కువ సన్నయ్యే బాగా తింటారు. ఇంకా అందుకనేసి ఇంకా సన్నయ్యే చేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొంచెం ఎక్కువే చేశానండి, పిల్లలకి తినడానికి కూడా ఉంటాయి కదా అనేసి ఇంకా కొంచెము ఎక్కువే చేస్తాను. ఇంకా కాకపోతే స్టవ్ దగ్గర నిలబడి సాయంత్రం కాళ్ళ నొప్పులు అయితే వస్తాయిలే కానీ ఇంకా తప్పదు కదా పిల్లల కోసం అనేసి కొంచెం ఎక్కువే అయితే చేస్తాను. సన్నవి కదా తొందరగానే ఉడికిపోతున్నాయి. లావి అయితే కొంచెం టైం పడుతుంది కనుక సన్న చక్రాలు కదా బాగా తొందరగానే ఉడికిపోతున్నాయి. అందుకనేసి ఇంకొంచెం 1 కేజీ పిండి అయితే చేసాను. చక్రాలు అవే ఉంటాయిలే, 1 వారం అనేసి చేసాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో సన్నగానే. కాకపోతే ఆ గిద్దలతో వత్తడమేనండి చాలా కష్టము. మనకు చేతులు అయితే నొప్పి వస్తాయి, కానీ ఇంకా తప్పదు కదా పిల్లల కోసము. పిల్లల కోసం అయితే చక్రాలు అయితే చేసేసాను. ఎప్పుడు కూడా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి. నాకు మొత్తం 1.5 గంట టైం పట్టిందండి ఈ జంతికలు చేయడానికి. నిలబడి స్టవ్ దగ్గర అయితే జంతికలు అయితే చేస్తాను. జంతికలు అయితే చేసాను. చూడండి చాలా చేస్తానండి. ఆ డబ్బా నిండుగా అయితే వచ్చాయి ఇంకా జంతికలు. ఇంకా చక్రాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా కొంచెం క్యాబేజీ అయితే ఉంది. ఇంకా పకోడీ అయితే వేసేద్దాంలే అనేసి క్యాబేజీ అయితే కట్ చేస్తూ ఉన్నా. క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుందండి. పప్పులో కానీ, మన పప్పుచారులో కానీ, రసంలో కానీ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది పకోడీ. ఇంకా అందుకనేసి ఇంట్లో కొంచెం క్యాబేజీ ఉంటే ఇంకా దాన్ని కట్ చేసేసి ఇంకా ముక్కలుగా బాగా నీట్గా కడిగేసాను. 1-2 సార్లు బాగా కడగాలి క్యాబేజీ.
కొంచెం వేడి నీళ్ళలో వేసి కడిగేసాను. కడిగేసిన తర్వాత వాటర్ని కారిపోయిన తర్వాత అందులో కొంచెము బియ్యం పిండి కొంచెం శనగపిండి అయితే వేసేసి కొంచెం ఉప్పు కారం అయితే వేసేసాను. చాలా వరకు క్యాబేజీలో ఉన్న వాటర్ సరిపోతుందండి. కొంచెము ఇంకేదైనా సరిపోకపోతే కొంచెం వాటర్ చల్లుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ అయితే వేసాను. కొంచెం కారం వేస్తున్నాను. ఇంకా కారము ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పిండి అయితే. ఎలాగో జంతికలకి కళాయి పెట్టేశాను కదా అనేసి ఇంకా అదే కళాయిలో అయితే ఇంకా క్యాబేజీ పకోడీ కూడా వేస్తూ ఉన్నాను. ఇంకో మధ్యాహ్నం చేసిన జంతికలేమో పిల్లలకి స్నాక్స్ కింద స్కూల్కి పెట్టడానికి ఉంటాయండి. ఇంక ఇవేమో ఈవినింగ్ స్నాక్స్ కింద తినేస్తారులే అనేసి ఇంకా ఇవి కూడా చేసాను. చాలా 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 టేస్ట్గా ఉంటాయండి క్యాబేజీ పకోడీ. ఎక్కువ పప్పులోకి రసంలోకి సాంబార్లోకి అయితే ఎక్కువ బాగా మంచి టేస్ట్గా ఉంటాయి కాంబినేషన్గా తినడానికి సైడ్ డిష్గానా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో క్యాబేజీ పకోడీ, చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఎలాగో ఆనియన్స్ రేటు పెరిగిపోయాయి కదా, మేము మా ఇంట్లో చాలా ఎక్కువగా చేసుకుంటుంటాము. ఇది ఎక్కువ పప్పు చేసినప్పుడు చేసుకుంటాము, సైడ్ డిష్గా బాగుంటుంది అనేసి. మాకు ఇంతకుముందు తెలియదండి. మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళము. ఇంకా హాస్టల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి వేసేవారు ఈ క్యాబేజీ పకోడీ. అప్పుడు చూసాము మేము. అంతకుముందు అయితే మాకైతే తెలియదు అసలు. చాలా బాగుంది. ఇంకా బాగుంది. అక్కడ నచ్చిన తర్వాతనే ఇంకా ఇంట్లో చేసుకోవడం అయితే మొదలుపెట్టాము మేమైతే. చాలా మంచిగా ఉంటుంది పకోడీ అయితే తినడానికి. బాగా క్రిస్పీగా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా అందులో పచ్చిమిర్చి అవి వేసుకుంటే బాగుంటాయి. కాకపోతే ఇంకా మా పిల్లలు తినరనేసి నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదు. అందుకే కొంచెం కారం అయితే వేసాను. ఇంకా తప్పదు కదా మరి. ఇంకా పిల్లలు తినకుండా మనకెందుకండి, పిల్లలు తింటే అదే కదా మనం ఇంట్లో చేసుకోవాలి పిల్లల కోసము. ఇంకా వాళ్ళు తినేది 1, 2 ఇంకా పచ్చిమిర్చి వేసేస్తే ఇంకా అవి కూడా తినరు అనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఇంకా క్యాబేజీ పకోడీ అయితే చేసేస్తాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయి, ఉడికిపోయాయి. క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్యాబేజీ పకోడీ చేసేసిన తర్వాత ఇంకా పైకి మేడ మీదకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చానండి. బట్టలు తీసుకొచ్చేసి మడతలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. అప్పటికే లేట్ అయిపోయింది. అందుకనేసి ఇంకా స్పీడ్గా పిల్లలు వచ్చేస్తారని ఇంకా పిల్లలు వచ్చేస్తే మళ్ళీ తొక్కేస్తూ ఉంటారు. పిల్లలు వచ్చేసరికి ఇంకెక్కడెక్కడ వేసేసేయాలి అనేసి ఇంకా బట్టలు అయితే స్పీడ్గా మడత పెట్టేస్తూ ఉన్నాయి. ఏంటోనండి అసలు రోజు మొత్తంలో కొంచెం సేపు కూర్చోడానికి అయితే ఖాళీ ఉండదు. ఇంక పిల్లలు దగ్గర నుంచి వాళ్ళు వచ్చేంతవరకు కూడా ఇంట్లో పనితోనే సరిపోతూ ఉంటుంది రోజు మొత్తం కూడా. కాసేపు కూర్చున్నట్టుగా ఉండదు. ఇంట్లో పని అంతా అయిపోయి అలా కూర్చునేసరికి మళ్ళీ పిల్లలు కొంచెం అట్లా ఒక గంట కూర్చుందాం అనుకునేసరికి మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం స్నాక్స్ పెట్టి వాళ్ళ స్నానాలు చేయించేసి వాళ్ళకి హోంవర్క్లు రాపించి మళ్ళీ నైట్ అన్నం కూరలు చేయాలి కదా, సరిపోతుంది. ఇంకా ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బెడ్షీట్లు దివానా కాటు మీదవి దిండి కవర్లు మొత్తం అయితే ఉతికేసేసాను. ఇంకా బెడ్షీట్ అయితే వేసేస్తూ ఉన్నాను. పైన మేడ నుంచి తీసుకొచ్చేసాను కదా, ఇంకా అందుకని బెడ్షీట్ అయితే వేసేస్తూ ఉన్నా. వారంలో ఖచ్చితంగా నేను 2-3 సార్లు అయితే బెడ్షీట్ని అయితే ఉతికేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఇంకా అది ఎక్కి మా పిల్లలు అయితే ఎక్కి దాని మీద గెంతుతూ ఉంటారు. ఇంకా మట్టి మొత్తం అవుతుంది కదా అనేసి
ఇంకా బెడ్షీట్ అయితే ఉతికేస్తాను. వారానికి 2-3 సార్లు అయితే ఉతికేస్తాను. ఇంకా దివానా మెద్దు కూడా బయట హాల్లోది దివానా మెద్దు కూడా అలాగే ఉతికేస్తూ ఉంటాను. పిల్లలు తొక్కుతూ ఉంటారు మట్టి కాళ్ళతో కింద ఆడొచ్చేసి అనేసి. ఇంకా ఎక్కడెక్కడ బట్టలు అయితే నీట్గా సర్దేశాను. ఇంకా సర్దేసిన తర్వాత మా పాపకైతే హోంవర్క్ అయితే రాపిచ్చేస్తూ ఉన్నాను. స్కూల్ నుంచి వచ్చేసింది మా పాప. ఇంకా మా పాప వచ్చేసిన తర్వాత ఇంకా మా పాపకైతే హోంవర్క్ అయితే రాపిచ్చేస్తూ ఉన్నాను. వీళ్ళకి హోంవర్క్ రాపిచ్చేస్తే సగం పని అయిపోతుందండి. తర్వాత ఎప్పుడైనా రాపిచ్చాల్సిందే కదా. మా పాప చూడండి, హోంవర్క్ కూర్చొని రాయమ్మ నీట్గా అంటే లేదు, నేను ఇలానే రాస్తానని అలానే రాసేస్తుంది మా పాప. పర్వాలేదండి, కొంచెం బాగానే ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. మా పాపలో స్కూల్కి వెళ్తుంది కదా. హోంవర్క్ అయితే చేసేస్తూ ఉంది మా పాప. ఇంకా మా బాబు వచ్చే టైంకి మా పాపకు హోంవర్క్ చేసి కంప్లీట్ చేసేస్తే ఇంకా మా బాబు వచ్చిన తర్వాత మళ్ళీ మా బాబుకి స్నాక్స్ పెట్టి టిఫిన్ చేయించి ఇంకా ట్యూషన్లో అయితే దింపేసి రావాలి మా బాబుని. ఇంట్లో అస్సలు చదవడం లేదండి ఈ పిల్లలు. ఇంట్లో హోంవర్క్ రాయమంటే కింద ఎంతసేపు ఉన్న పిల్లలు ఆడుతున్నారు, నేను వెళ్ళి ఆడుకోవాలి అని అంటాడు. కానీ ఇంట్లో కొంచెం సేపు ఉన్న హోంవర్క్ రాయంటే అస్సలు రాయడు మా బాబు. అందుకనేసి ఇంకా మా బాబుని అయితే ట్యూషన్లో అయితే వేసాము. ఈవినింగ్ 5కి వెళ్ళి 7కి అయితే వచ్చేస్తాడు మా బాబు. స్కూల్ నుంచి 4కి వచ్చేస్తాడు. ఇంకా ఉన్న గంటలో కొంచెం స్నానం చేయడం, తినడం, ఒక అరగంట అయితే ఆడుకుంటాడు. ఇంకా మా పాప అయితే హోంవర్క్ అయితే రాసేస్తూ ఉంది స్పీడ్గాన. బాయ్ ఫ్రెండ్స్.